వెంకటరెడ్డి గారు మీకు టైం ఇస్తా. యా వెంకటరెడ్డి గారు మీకు టైం ఇస్తాను. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం కేసీఆరే మొత్తంగా ఈ రోజు ఈ నీళ్ల వివాదాలు జరగటానికి ప్రధాన కారణం. మీటింగులకు అటెండ్ అవ్వలేదు. సో ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నీళ్లు దోచుకుపోతుంటే సంతకాలు చేశారని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి వినిపిస్తున్న విమర్శ. మరోవైపు రేవంత్ రెడ్డి ఏమో ఎక్కడా కూడా కాళేశ్వరంపై దృష్టి సారించారు కానీ దక్షిణ తెలంగాణపై ఎక్కడా కూడా దృష్టి సారించలేదు. అసలు ఏంటి ప్రాజెక్టులు నీళ్ల సమస్యను ఈ రోజు తీసుకొచ్చి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక వివాదాన్ని తెరపైకి తెస్తున్నారంటూ అటు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. సో ఏంటి మొత్తంగా ఏం జరుగుతోంది? మొట్టమొదట ఐ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి గారికి, అట్లనే మిత్రుడు జయరామ్ అన్నకు అందరికి కూడా నమస్తే. వంశీ గారు, ఏంది సమస్య, ఏంది నాకు ఒకటి అర్థం చెప్పండి. ఏంటి మొత్తంగా మీరేనంట కదా ఈ నీటి సమస్యల కారణమే మీరని చెప్తున్న పరిస్థితి వెంకటరెడ్డి గారు. వాస్తవమే, ఎందుకంటే బీఆర్ఎస్ కారణం. ఎందుకంటే తెలంగాణ 14 సంవత్సరాల ఉద్యమం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు అనేటువంటిది ద్వారా నీళ్లు తీసుకెస్తున్నప్పుడు వ్యతిరేకించింది మరి బీఆర్ఎస్ కదా. నీళ్ల కోసం జరిగినటువంటి జలదోపిడి ఈ ప్రాంతంలోని ఉద్యోగాలు తన్నుకుపోతున్నప్పుడు టిఆర్ఎస్ రూపంలో పోరాటం చేసింది. భౌగోళిక విభజన కోసం కష్టపడ్డది మేమే. తెలంగాణ ఎదుగుదలలో ఏదైనా లోపం ఉందన్నా కారణం మేమే అవుతాం. తెలంగాణలో ఏదైనా సంపూర్ణ అభివృద్ధి జరిగిందన్నా మేమే కారణం అవుతాం. దాన్ని వెంకరెడ్డి గారిని అయితే నేను తప్పుపట్టా. కానీ అనుమతులు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము, లేకపోతే 40 సార్లు డిపిఆర్ 40 సందర్భాలలో కూడా డిపిఆర్ విషయంలో కేంద్ర ప్రభుత్వము చొరవ చూపి పాలమూరు ఎత్తిపోతల్లో ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు, అది ఒక విషయము. అయినా కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము ఏ రోజు కూడా తెలంగాణ పట్ల సానుకూలంగా లేకుండా విభజన చట్టంలో అనేకమైనటువంటి అంశాలు 10 సంవత్సరాలలో సాగదీసిరు కదా. గిరిజన యూనివర్సిటీ, లేదా కోచ్ ఫ్యాక్టరీ, లేకపోతే మన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, తెలంగాణలోకి రావాల్సినటువంటి నవోదయ స్కూల్స్, ఇంతవరకు లేనటువంటి ఐఐఎం, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు విభజన చట్టంలో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లులు, ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఆస్తుల పంపకాలు, వీటన్నిటికీ కేంద్రం చొరవ చూపి ఎప్పుడు ముందుకు రాలేమని. వెంకటరెడ్డి గారిని నేను తెలంగాణ వాదిగా చూస్తా, తెలంగాణ బిడ్డగానే చూస్తాను. బీజేపీ అనేటువంటిది సెకండరీ పార్టీ. మేమందరం కూడా ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు తెలంగాణ భౌగోళిక విభజన జరగాలి, 60 ఏళ్ల కళ సాకారం కావాలని తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా ఐక్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసింది. కొద్దిమంది వివిధ జేఏసీలో కావచ్చు, ఇంకా వేరే వెంకటరెడ్డి గారు కూడా ఆ రోజు బీజేపీలో లేరు. అంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇవన్నీ కొంచెం పక్కన పెడితే తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ సెంటర్ లో ఉంది కాబట్టి దండయాత్ర చేసినాం. కాబట్టి ఇప్పుడు ఏదైనా లోపం జరిగితే ఆ లోపానికి బాధ్యుల్ని, అభివృద్ధికి తొందరగా బాధ్యుల్ని చేయకపోవచ్చు, కానీ ఏదైనా లోపం జరిగితే బాధ్యుల్ని. శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మాట్లాడదాం, ప్రతి అంశం గురించి మాట్లాడదాం. మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.